ప్రభుత్వం అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చింతూరు ఏజెన్సీలోని గిరిజనుల వేసవికాల ఆదాయానికి గండిపడుతోంది. గిరిజనులకు వేసవికాలంలో సిరులు కురిపించి తునికాకు సేకరణ ప్రశ్నార్థకంగా మారింది. చింతూరు ఏజెన్సీలో స్వచ్ఛమైన తునికాకు లభిస్తుంది. ప్రభుత్వం అటవీశాఖ అధికారులు గతంలో ఈ తునికాకు సేకరణ కోసం టెండర్లు పిలిపించి గిరిజనుల నుంచి తునికాకు సేకరించేవారు. తునికాకు సేకరణ వల్ల ప్రభుత్వానికి ₹1,00,000 ఆదాయం వచ్చేది. ఏజెన్సీ గిరిజనులకు తునికాకు సేకరణ సిరులు కురిపించే కల్పతరువుగా భావిస్తారు. ఈ ఏడాది అటవీశాఖ నుంచి తునికాకు సేకరణపై ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో గిరిజనులు ఏజెన్సీలో తునికాకు సేకరించి ఒరిస్సా రాష్ట్రంలోని కాంట్రాక్టర్లకు అమ్మడం జరుగుతోంది. ఒరిస్సా కాంట్రాక్టర్లు తునికాకు కట్టకు తక్కువ ధర చెల్లిస్తూ గిరిజనుల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజనులు ఆదాయ వనరుగా చెప్పుకునే తునికాకు సేకరణలో నిర్లక్ష్యంతో ఆదాయాన్ని కోల్పోతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రలో తునికాకు సేకరణ చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి చింతూరు ఏజెన్సీలో తునికాకు సేకరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. తునికాకు సమస్య అనేది ఈ సీజన్ లో ఈ ఏజెన్సీలో ఈ గిరిజనులకి ఇది ఒక పంట లాంటిది. దాన్ని ప్రభుత్వం ముందుగానే మేల్కొంటే ఈ గిరిజనులకి ఈ ఏజెన్సీ ప్రజలందరికీ కూడా ఇది ఒక వ్యవసాయం లాగా ఆదాయం వచ్చే ఇది పంట కాబట్టి ప్రభుత్వం కానీ కాంట్రాక్టుల అసోసియేషన్ వాళ్ళు కానీ దీన్ని ముందుగానే మేలుకుంటే మాకు ఈ ఇబ్బందులు వచ్చిండేవి కాదు. ఇవాళ ఇక్కడ ఒరిస్సా తీసుకెళ్ళటానికి సిద్ధపడ్డారు. ఈ రోజు కోసారు కూడా. ఒరిస్సాలో కట్ట 5.5 అని చెప్పి తీసుకెళ్తున్నారు. అక్కడ ఏదన్నా పురుగు పూసి ఏదైనా వాడ దెబ్బతాలినా అక్కడ ఏది మనకి గ్యారంటీ ఉన్నది. ఇటు మన టెండర్లు పెట్టి కళాలు పెడితే ఏదన్నా ప్రభుత్వం బాధ్యతగా ఉంటది కాబట్టి వాడ దెబ్బతాలినా ఏదైనా పురుగు పూసి ఏదైనా పాము కాటు ఇది గురైనా మనకి ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం దాన్ని మేలుకుంటే బాగుంటది. ఒరిస్సాలో తీసుకెళ్లేటప్పుడు ఏది జరిగినా దాన్ని కుక్క చచ్చింది గోళాతలు పారేయమనే సందనగా ఉంటది. వాళ్ళు ఎవరు పట్టించుకోరు. అక్కడ టెండర్లు ఉండవు, ఎవరు బాధ్యత ఉండదు ప్రభుత్వం.